वन्नोतिभिस्सेदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमः श्री गुरुदेवाय परमपुरुषाय सर्वदेवतावशीकराय सर्वारीष्टविनाशाय सर्वमन्त्रयन्त्रतन्त्रदोषच्छेदनाय त्रैलोक्यं वशमानय स्वाहा। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। मुहूर्तकाले सूर्यादीनां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। అయ్యా దయచేసి హోమంలో అందరూ కూర్చోవాలి. హోమాన్ని ప్రారంభం చేస్తున్నాము. ఇంకా ఎవరైనా దగ్గరలో ఉంటే త్వరగా రావాలి. హోమ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. దయచేసి అందరూ కూర్చోవాలండి. యాగ సభ్యులంతా కూడా హోమగుండం దగ్గర మీ మీ స్థానాల్లో కూర్చోవాలి. హోమాన్ని ప్రారంభం చేస్తున్నాము. మణిశర్మ గారు ఇక్కడ దయచేసి హోమంలో కూర్చునే వాళ్ళు త్వరగా రావాలి. కూర్చోండి. అయినంగా మనకి ఇంకా చాలా కార్యక్రమాలు ఉంది. ఈ హోమం కావాలంటే చాలా యాగ సభ్యులందరూ కూడా కూర్చోవాలి. బని ఇప్పాలి. ఆయన హోమం దగ్గర కూర్చున్న వాళ్ళు బని చెప్పి ఇప్పాలి. ఇక్కడ లైవ్ నడుస్తుంది కనుక మనం క్రమశిక్షణగా ఉంటే మిగతా వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు మన నుంచి. అయ్యగారులందరూ కూడా మైకులు తీసుకోవాలి. మైకులు ఇవ్వాలి నాయన అందరికీ. ద్వయసభాన్ని అందంగా అలంకరించినటువంటి మాతృమూర్తులందరికీ కూడా శుభాభినందనలు. గురువును ప్రార్థన చేసుకోవాలి. చేతులు జోడించి చిన్నగా మాట్లాడాలి. స్వామి బొట్టు పెట్టుకున్నమ్మా అందరూ గురువును ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఓం గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. పరమ గురుభ్యో నమః. పరమేశ్వరి గురుభ్యో నమః. పరాత్పర గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ హనుమతే నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. విష్ణువో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయో సంస్మరణాత్మం సాం సర్వతో జయమన్వనం. అవతారం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నందదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం దైవ బలం తదేవ లక్ష్మీపతే తే హృదయం స్మరామి. యోగేశ్వర కృష్ణాయ పార్థో ధనుర్ధరః శ్రీ విజయ భూతధ్రువాణి ధర్మధర్మమా సకల కళ్యాణ భాజనం జత్రజాయతే నిత్యం వరదామి శరణం హరిం సర్వకార్యేషు నాస్తి దేశమలం భగవాన్ మంగళాయతరం హరిః. నాస్తేషాం దేస్తేషాం కుతస్తేషాం పరాభవః దేవరశ్యామో హృదయస్థో జనార్దనః. మహత్తారం దాతారం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరూ కూడా రెండు చేతులు నమస్కారం చేయండి. ఏదైతే దేవతతో ఉన్నామో చక్కగా దేవతలకు నమస్కారం చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. మహేశ్వరాభ్యాం నమః. హిరణ్యగర్భాభ్యాం
ఇంటి దేవతను నమస్కారం చేయండి, కులదేవుని నమస్కారం చేయండి, ఈ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారికి నమస్కారం చేయండి. ఇష్టదేవత, కులదేవత, గ్రామ దేవతాభ్యో నమః. నమస్కారం చేస్తూ అందరూ చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. మీకు నమస్కారం చేయండి. తర్వాత గురువులు మనకి వాళ్ళకి నమస్కారం చేయండి. వచ్చినటువంటి బ్రాహ్మణ పండితులకి అందరికీ నమస్కారం చేసి ఇక్కడ ఉన్నటువంటి అతిథులు ఒకరినొకరు చూసి అందరినీ గౌరవించి నమస్కారం చేయండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిభ్యో నమో నమః. ఆచమ్య ప్రాణానాయమ్య. గ్లాస్ తీసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళకి ఆచమనం వేయండి. 3 సార్లు నీళ్లు తాగి 4వసారి చేయి కడుక్కోండి. ముందు ఆడవాళ్ళు మగవాళ్ళకు వేయండి, తర్వాత మగవాళ్ళు తీసుకొని మళ్ళీ ఆడవాళ్ళకు వేయండి. హస్తం ప్రక్షాళ్య. ఆచమన్య పాత్రలు చాలా మందికి ఉన్నాయి. లేని వాళ్ళు గ్లాసులలో నీళ్ళు పెట్టిన చూడండి అమ్మా, అవి వాడుకోండి. ఆచమన్య పాత్రలు ఉన్న వాళ్ళు అందులో చేయండి, లేకపోతే మీకోసం గ్లాసులలో నీళ్ళు పెట్టినా అవి వాడుకోండి అమ్మా. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరశనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అథోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. అక్షతలు తీసుకోండి. వాసన చూసి ఎడమ చేయి పక్క నుంచి వెనక్కి వేయండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరు కూడా 2 చేతులతో భూమిని ముట్టుకొని నమస్కారం చేయండి. పృథివ్యాః మేరోః పృష్ఠరజః కూర్మో దేవతా సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. నిఠారుగా కూర్చొని ప్రాణాయామం చేస్తూ ఉండండి. కుడి రంధ్రం ద్వారా నిదానంగా గాలి తీసుకొని ఎడమ రంధ్రం ద్వారా విడిచిపెడుతూ ఉండాలి. దయచేసి కుడి చేతితో చేయాలండి. కొంతమంది ఎడమ చేయి పెడుతున్నారు. కుడి చేతితోని ముక్కు పట్టుకొని నిదానంగా. ఇబ్బంది ఉన్న వాళ్ళు నిదానంగా శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. అంగుళ్యాగ్రైర్నాసికాగ్రైః సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఓమాపో జ్యోతిర్ సోమృతం బ్రహ్మభూర్భువస్వరో. కుడి చేతితో అక్షతలు పట్టుకోండి. అందరు కూడా మమ అనుకోండి. ఉపాత్త దురిదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారికతాంధ్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరతో మాఘమాసే కృష్ణపక్షే ద్వాదశ్యాం వాసరః భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. శ్రీమాన్ గోత్రః. అందరూ కూడా నమస్కారం చేయండి. మగవాళ్ళు మీ యొక్క గోత్రాన్ని మనసులో ఒకసారి స్మరణ చేయండి. మీ పేరు, మీ భార్య పేరు, అలాగే పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు మనసులో ఒకసారి స్మరణ చేయండి. నానానామధేయస్య వినాయకో గ్రామః సర్వే జనా. నానా గోత్రోద్భవానాం భక్తజనానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. మేము సంకల్పం చెప్తాము, అందరూ కూడా గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య
विजय अभय अभ्युदय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मनोवांछा फल सिद्ध्यर्थं आध्यात्मिक आदिभौतिक आदिदैविक दुःखत्रय निवृत्ति अर्थं राजद्वारे राजमुखे राजपीठे अत्यंत आनुकूल्यता फल सिद्ध्यर्थं मम सहकुटुम्बानां आदित्यादि नवग्रहाणां ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यंत अतिशय आनुकूल्यता फल सिद्ध्यर्थं आदित्यादि नवग्रह शुभ एकादश स्थान फल सिद्धि अर्थं मम वृत्ति उद्योग वाणिज्य व्यवहार व्यवसाय राजकीय मूलेन दिन दिन अभिवृद्धि द्वारा अखंड लक्ष्मी कीर्तिलाभ अनुग्रह प्रसाद सिद्ध्यर्थं धन कनक वस्तुवाहन धेनुकांचन पुत्र पौत्र वंशगोत्र अभिवृद्धि अर्थं शरीरे संपूर्ण आरोग्य दृढ़त्व सिद्ध्यर्थं श्री भवानी रामलिंगेश्वर सहित दासांजनेय स्वामी देवता वरसिद्धि विनायक सुब्रह्मण्येश्वर नटराज आदित्यादि नवग्रह सहित यंत्र शिखर ध्वज प्रतिष्ठा महोत्सव शुभकर्मणि अद्य द्वितीय दिवसे प्रातः काल महागणपति पूर्वक आदित्यादि नवग्रह रुद्र हवन पंचसूक्त हवन आख्यम अहम करिष्ये ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి అక్షతలు ఇచ్చేసేయండి. మీ మనసులో కూడా ఉన్నటువంటి ఒక కోరికలు ఏమన్నా ధర్మబద్ధమైనటువంటి ఒకసారి అనుకోని ఆడవాళ్ళు మగవాళ్ళ చేతిలో నీళ్లు వేయండి. ఆ ఇటుక దగ్గర హోమగుండం దగ్గర కింద విడిచిపెట్టేయండి. ప్లేట్ ఉన్న వాళ్ళు ప్లేట్లో విడిచిపెట్టారు. కర్మ కరిష్యే నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం కలశ గణాధిపతి గణపతి ప్రార్థనం కరిష్యే. చక్కగా అందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేయండి. గణపతికి ప్రార్థన చేస్తూ ఉండండి. ఓం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సదం విలాసిలోకరక్షకం అనాయకై గణాయకం వినాశిరే భదైత్యకం నమాశుభాశుభాశకం నమామి తం వినాయకం భాస్వరన్నవత్సురారి నిర్జరన్నదాధికావదుద్ధరో సురేశ్వరం నిధీశ్వరం గరేశ్వరం
गणेश्वरं महेश्वरं प्रमातरे परात्परं निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुन्दरन्दरे दरोदरं वरं तदे भवत्रमक्षरम् शुभाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्करं नमस्कृतं नमस्करोमि तत्परम् अकिञ्चनास्तिमार्जनं चिरन्तनोऽपिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणम् नितान्तकान्तकान्तकान्तिमन्तकान्तकात्पदम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय गुन्दरम् तदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् शुभैति शोचिरा जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां भगवान की एकदंत महाराज की मैं तबलपाకు మీద ఉన్నటువంటి వక్క మీద హలో హలో తబలపాకు మీద ఉన్నటువంటి వక్క మీద పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు వేసి నమస్కారం చేయండి महागणाधिपतये नमः एते गन्धाक्षतपत्र पुष्पधूपदीपोत्तरीयाभरणाद्यलङ्काराः सर्वोपचाराः तदङ्गा अग्निप्रतिष्ठापनं करिष्ये अग्निप्रतिष्ठापनं करिष्ये दत्ता ఒక 2 నిమిషాలు అగ్ని ప్రతిష్ఠ ప్రారంభం చేస్తున్నాం మీకు ఏదైనా అనుమానం వస్తే మీ అందుబాటులో బ్రాహ్మణుడు ఉన్నాడు కదా అక్కడ వారిని అడగండి వారు మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేస్తారు నేను చెప్పిన విధంగా ఆ అగ్ని ప్రతిష్ఠ చేస్తూ ఉండండి इत्राग्निस्थाप्यते तत्र श्वेतदण्डलजोरुणेन प्रादेशमात्रं चतुरस्रस्थण्डलं कल्पयित्वा आभ्यां दर्भाभ्याम् उल्लिख्य प्राचेर्दक्षग्रस्ताः प्राक् सङ्गस्थाः सहस्ररेखा लिखित्वा अभिरवोक्ष्य आदिकन्नरत्यान्निरस्य उपस्पृश्य भवस्य वरोमिति अग्निं प्रतिष्ठाप्य भुवस्सुवरो ఇంకా గెలుపు అగ్గిపెట్ట ఉందా మీ దగ్గర అందరి దగ్గర అందరి దగ్గర అగ్గిపెట్ట ఉంది కదా అగ్గిపెట్ట తీసుకోవాలి అందరు కూడా లేదా అక్కడ అగ్గిపెట్ట లేదండి హలో అగ్గిపెట్ట తీసుకొని ఒకరి చేయి ఒకరు పట్టుకోండి అన్న నెయ్యి నెయ్యి ఎక్కడ పెట్టానో అక్కడ చూడండి అంశం నెయ్యి ఇక్కడ పక్కుంది ఒకరి చేత అగ్నిస్తామని వేయించి ఒకరికి నెయ్యి అందరు కూడా చేయి పట్టుకోండి అగ్ని ప్రతిష్ట నెయ్యి వేసే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి నెయ్యి వేసే వాళ్ళు కాకుండా పక్కన వాళ్ళకి అవకాశం ఇచ్చి వారి చేయి పట్టుకోండి అందరూ కూడా బాబు గట్టి మీద హలో
త్రిజోహస్యమాధాత్తే శీర్షే సప్తహస్తాసో అస్య కరులు ఎక్కువ పెట్టకండి చూసుకొని పెడుతూ ఉండండి ఎక్కువ సరిసలు పెట్టకండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందరూ కూడా రెండు చేతులు జోడించి ఆ యజ్ఞ పురుషుడికి నమస్కారం చేస్తూ ఉండండి రెండు గింజలు అక్షతలు పట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి హోమగుండం మీద పైన ఇటుక మీద వేయండి. రెండు చేతులతోని అయ్యగారు చూపిస్తారు అక్కడ గోపి శర్మ గారు అలా అంటూ ఉండండి. గోపికృష్ణ గారు ప్రాంగుఖాగ్నే అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ. మీ దగ్గర కూర్చున్న వాళ్ళు కుడి చేతిలో కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ హోమగుండం చుట్టూరా నీళ్లు తిప్పేయండి ఒక్కసారి. యథోక్తదిక్వయాహవిర్గృహాణ సోదగేన పానిన ప్రదక్షిణమగ్నిం పరిసమోహ్య అగ్నిమలం కృత్య. మళ్ళీ అక్షతలు తీసుకొని హోమగుండానికి 8 వైపులా 2 గింజలు వేయండి. అగ్నయే నమః హృతవహాయ నమః వినాశనే నమః కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః ఈశ్వరాయ నమః జాతవేదసే నమః. అగ్నిం పరిషించతి. మళ్ళీ అందరూ కూడా కుడి చేతిలో కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ హోమగుండం చుట్టూరా మగవాళ్ళు తిప్పితే సరిపోతుంది. ఆడవాళ్ళు వాళ్ళ చేతిలో నీళ్లు వేయండి. అది నేను మన్యస్వ మతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవితః ప్రసువా యథోపదేశం ప్రధానాద్యాహుతీర్హుత్వా. కొద్దిగా ఆ నెయ్యి గిన్నె ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా పట్టుకొని ఆ మంట దగ్గర పెట్టండి, నెయ్యి కరుగుతుంది. కొద్దిగా అమ్మ నాయన నెయ్యి వేసే వాళ్ళు ఆ చిప్పలో నెయ్యి ఉంది కదా, చేయి కాలకుండా అగ్నిలో పెట్టి కొద్దిగా దాన్ని కరగబెట్టండి. కొద్దిగా వేడి చేస్తే కరుగుతుంది. అది కర్రలు నాయన ఇష్టం వచ్చినట్టు అట్లా వేయద్దు. హోమానికి అది చూస్తూ వాటిని మీ దగ్గర పెట్టిన వాటిని రబ్బర్ బ్యాండ్లు తీయండి. మెల్లమెల్లగా కొన్ని ఒక్కవారి దగ్గర పెట్టండి, ఎందుకంటే పొగ ఎక్కువగా నిండిపోతుంది. చూసుకుంటూ జాగ్రత్తగా వెంకటస్వామి కొద్దిగా సైకిల్ గారు ఎవరైనా ఒకరు కర్రలు చూసుకుంటూ ఉండాలి. ప్రభు అయిపోయిన ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఇస్తుండాలి మంచిగా జాగ్రత్తగా. అమ్మ మిగతా వాళ్ళందరూ కూడా జయపేటి గారు చూసుకుంటారట. ఇక్కడ చూడండి అమ్మా అందరు నాయనలారా, ఈ 3 వేళ్లతోటి ఆ నవధాన్యాలను కొన్నిగా తీసుకొని స్వాహ అన్నప్పుడు మధ్యలో అగ్నిలో వేయకుండా కొంచెం పక్కకు వేస్తూ కార్యక్రమం చేస్తుండాలి. ఎందుకంటే ఇది 10 నిమిషాలు అర్థగంటలు అయ్యేది కాదు కనుక ఎక్కువ పొగ వస్తూ ఇబ్బంది కాకుండా ఉండాలి. 2 గింజలు స్వాహ అన్నప్పుడు మధ్యలో అగ్నిలో కాకుండా కొద్దిగా పక్కకు వేస్తూ పేద పండుగలు చేయించేటువంటి క్రమంలో కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు వెళ్ళండి భక్తి శ్రద్ధల చేత. ఎలక్ట్రీషియన్ గారు ఇంకొక 2 మైకులు వైర్ మైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకెవరు లేరా నాయన? బాయ్ లేరా చేతి కింద పాపం పొద్దు నుంచి ఇక్కడ అక్కడ ఉంటుంది. అక్కడ కాదు ఎలక్ట్రీషియన్ గారికి ఎవరన్నా మైకులు వేయండి. ఏం సతాయించాలి అమ్మా. జగదంబ విశ్వపాలిని మాతాకి. హోమాన్ని ప్రారంభం చేస్తున్నామండి. ప్రారంభం చేసే ముందు అందరికీ ఒక ప్రశ్న, అసలు హోమం అంటే ఏమిటి?
యజ్ఞ పురుషుడు ఏ విధంగా ఉంటాడు ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు గణపతి ఎట్లా ఉంటాడు అంటే చెప్తారా? గణపతి ఎలా ఉంటాడు? గణపతి తొండం ఉంటది, ఇంకా చెవులు పెద్దగా ఉంటాయి, ఇంకా శివుడు ఉంటాడు. శివుడు ఎలా ఉంటాడు? విష్ణుమూర్తి ఎలా ఉంటాడు? లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? ఇవన్నీ మనకు ఒక రూపు తెలుసు. ఏ దేవత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక అవతారం, ఒక రూపాన్ని. ఇప్పుడు అమ్మవారు లక్ష్మీ పూజ చేస్తున్నాం అనుకోండి, లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేయండి అనగానే ఒక రూపాన్ని గుర్తు చేసుకుంటాం కదా. శివుడికి అభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని, శివుడు ఎలా ఉంటాడు అనేది ఒక రూపాన్ని మనం దర్శనం చేసుకుంటాం. మరి ఇప్పుడు మనం చేసేటువంటిది హోమం. హోమము అంటే ఇక్కడ యజ్ఞ పురుషుడు. మరి ఆయన ఏ విధంగా ఉంటాడు, అసలు హోమం ఎందుకు చేయాలి, ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఒక 2 నిమిషాలు మన సంతోష్ శర్మ గారి ద్వారా తెలుసుకొని హోమాన్ని ప్రారంభం చేస్తున్నాము. అందరూ శ్రద్ధగా వినాలి, ఎందుకంటే ఈ 2 నిమిషాలు వినేదే ఈ హోమ ఫలితం సంపూర్ణంగా వస్తుంది. ఈ 2 నిమిషాలు మనం వినలేదనుకోండి, మీరు 1.5 హోమం చేసినా అది మీకేం అర్థం అవ్వదు. ఎందుకంటే మనకు అర్థమయ్యే స్లాంగ్ లో చెప్తాను. ఒక సినిమా స్టార్ట్ అయింది అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూస్తే మనకి ఏం అర్థం కాదు. మొదటి నుంచి చూస్తే ఏం అర్థమవుతుంది, అసలు ఏం నడుస్తుంది అనేది అర్థమవుతుంది, అంతే కదండి. అట్లా ఆ విధంగా ఈ యజ్ఞ పురుషుడు ఏ విధంగా ఉంటాడు, మరి ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకొని మనం హోమం చేయడం ద్వారా మీకు సంపూర్ణ ఫలితం అనేటువంటిది వస్తుంది. అందరూ మాట్లాడకుండా శ్రద్ధగా దాని గురించి 2 నిమిషాలు తెలుసుకొని మనం హోమాన్ని ప్రారంభం చేసుకుందాం. యజ్ఞేశ్వర భగవానికి. అయ్యా, చేయబోయేది హవనము అని అంటూ ఉన్నాము. మామూలు పరిభాషలో ఈ హవనానికి భోజనము అని కూడా పిలవవచ్చు. నిజానికి ఇది భోజనమే. ఎట్లాగా భోజనం అవుతుంది అంటే, అగ్నిముఖావై దేవాహ, దేవతలు ఎటువంటి పదార్థాన్ని స్వీకరించాలన్నా కేవలము అగ్నిదేవుడి ద్వారానే స్వీకరిస్తూ ఉంటారు. ఎట్లాగా అంటే, పంచభూతాల్లోకెల్లా అతి పవిత్రమైనటువంటి వాడు అగ్నిదేవుడు. దేవతలందరూ ఎక్కడ ఉంటారు అంటే ప్రకృతిలోనే ఉంటారు. నిజానికి దేవతలందరూ ప్రకృతిలోనే ఉంటారు, పంచభూతాల స్వరూపంగా ఉంటారు. మనం వేసేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో, నెయ్యి అనుకోండి, ఇంకా మీకు ఏమేం పదార్థాలు ఏవైతే ఇచ్చారో ఆ ద్రవ్యమంతా కూడా అగ్నిదేవుడికి సమర్పించడం ద్వారా ఆ ద్రవ్యమంతా కూడా హుతమైపోయి, అంటే ఆ ద్రవ్యమంతా పూర్తిగా కాలిపోయి పొగ రూపకంగా ఆ ద్రవ్యమంతా కూడా ప్రకృతిలోకి మారిపోతుంది. సైంటిస్టులు చెప్పడం ఏంటంటే, హోమం ఎందుకు చేస్తారు అంటే ఆక్సిజన్ పెంపొందించడానికి చేస్తారు అని ఒక చిన్న సర్వేలో తెలిసింది. ఎట్లాగా అంటే, ఒక చుక్క నెయ్యి నిప్పుల మీద వేస్తేనంట ఆ ఒక్క చుక్క నెయ్యితోని ఎన్నో ఔన్సుల ఆక్సిజన్ ఉద్భవిస్తుందంట. అంటే ప్రకృతిని కాపాడాలి అంటే ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు చాలా చేయాలి అని మన ధర్మశాస్త్రంలో చాలా సార్లు చెప్పి ఉన్నారు. అది ఇప్పుడంతా కూడా నిరూపితం అవుతుంది. అయితే ఈ అగ్నిదేవుడి యొక్క స్వరూపం గురించి ఇంతకుముందు వారు అంటూ ఉన్నారు. అగ్నిదేవుడి స్వరూపం ఎట్లా ఉంటది అంటే, అందరికీ జ్వాల, మంట అని మాత్రమే తెలుసు. కానీ ఆయనకు చాలా విచిత్రమైనటువంటి స్వరూపం ఉంటుందట. ఆ విచిత్రమైనటువంటి స్వరూపం ఎలా ఉంటుంది అంటే, సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వో ద్విశీర్షక త్రిపాత్ ప్రసన్నవదన సుఖాసీన శుచిస్మిత. ముఖ్యంగా అగ్నిదేవుడి యొక్క శరీరంలో కింద నుంచి గనక మొదలు పెట్టినట్టయితే 3 పాదాలు ఉంటాయి అగ్నిదేవుడికి. త్రిపాత్ ప్రసన్నవదన, 3 పాదాలు కలిగినటువంటి వాడు అగ్నిదేవుడు. అలాగే సప్తహస్త, 7 చేతులతో ఉంటాడు అగ్నిదేవుడు. కుడివైపున 4 చేతులు, ఎడం వైపున 3 చేతులు, 7 చేతులతో ఉంటాడు. మీరు ఊహించుకుంటూ ఉండండి నేను చెప్పేటువంటి స్వరూపాన్ని. ద్విశీర్షక, 2 శిరస్సులతో ఉంటాడు అగ్నిదేవుడు. 2 శిరస్సులతో ఉంటాడు. చతుశృంగ, ఒక్కొక్క తలకాయకు 2 కొమ్ములు, అంటే పూర్తిగా 4 కొమ్ములతో ఉంటాడు చతుశృంగ. తర్వాత సప్త జిహ్వ, జిహ్వ అంటే నాలుక అని అర్థం. అలా 7 నాలుకలతో కలిగినటువంటి వాడు అగ్నిదేవుడు. 2 తలలు ఉంటాయి కాబట్టి ఒక తలలో 4 నాలుకలు, ఇంకొక తలలో 3 నాలుకలు, పూర్తిగా 7 నాలుకలతో ఉంటాడు అగ్నిదేవుడు.
ప్రసన్నవదన, ఎప్పటికీ కూడా ప్రసన్నంగా కూర్చుని ఉంటాడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో హోమాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే ఏ ఏ కోరికలతో అయితే హోమాన్ని చేస్తూ ఉంటారో, ఆ కోరికలో ఎంతైతే ధర్మం ఉన్నదో ఆ కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు ప్రసన్నవదనంతో అగ్నిదేవుడు. ఆ తర్వాత ఆయనకు కూడా ఒక వాహనం ఉంటుంది. శివుడికి నంది ఎట్లాగైతే వాహనం ఉన్నదో ఆ యొక్క అగ్నిదేవుడికి కూడా వాహనం ఉన్నది. ఆయన వాహనం ఏంటి అంటే మేషారూఢ, మేక వాహనంపై కూర్చొని ఉంటాడు అగ్నిదేవుడు. ఆ తర్వాత ఆయనకు ఇద్దరు భార్యలు, 2 శక్తులుగా చెప్పబడ్డారు. వాళ్ళే స్వాహాదేవి స్వధాదేవి అనేటువంటి ఇద్దరు భార్యలు. అందుకనే ఎక్కడ హోమం చేసినా సరే స్వాహ అన్నప్పుడే వేయండి, స్వాహ అన్నప్పుడే వేయండి అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన కుడివైపు ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో స్వాహా శక్తి, ఆ స్వాహా శక్తి పేరు చెప్పి వేస్తున్నది మాత్రమే అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. అందుకనే మంత్రాన్ని శ్రద్ధగా వింటూ స్వాహ అన్నప్పుడే వేయండి అని ఎందుకంటాము అంటే అగ్నిదేవుడి యొక్క భార్య పేరు చెప్పి వేసినటువంటి ద్రవ్యాన్ని అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. శుభకార్యాలలో స్వాహాదేవి ద్వారా ఆ యొక్క ద్రవ్యాన్నంతా కూడా అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. స్వీకరించి ఏం చేస్తాడు అంటే గణపతి మంత్రము చెప్పి స్వాహాని వేసినటువంటి ద్రవ్యము గణపతికి ఇచ్చి వస్తాడు. ఫలానా కాలనీలో, వినాయక హిల్స్ కాలనీలో సామూహికమైనటువంటి హోమాలు జరుగుతున్నాయి, గణపతికి ఇన్ని స్వాహాకారాలు వాళ్ళు అందజేశారు అనే ఉద్దేశంతో అగ్నిదేవుడు గణపతికి మనం వేసినటువంటి ద్రవ్యాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆయన గణపతి ఇచ్చినటువంటి ఫలితాన్ని తీసుకువచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు అగ్నిదేవుడు. ఇట్లా నవగ్రహాలకు హోమం చేస్తాం, రుద్ర హోమం చేస్తాం, సూక్త హవనం చేస్తాం. ఈ యొక్క మంత్రాలు ఎవరెవరైతే సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయో ఆ దేవతలకు ఈ యొక్క ద్రవ్యమంతా కూడా ఇచ్చి ఆ దేవతలు ఇచ్చినటువంటి ఫలితాన్ని తీసుకువచ్చి తన దగ్గర పెట్టుకొని మరి ఆ ఫలితాన్ని మనకెప్పుడు ఇస్తాడు అంటే హోమం పూర్తయిన తర్వాత ఆయన రక్ష ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో, రక్ష అంటే బూడిద, ఆ విభూతి ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో హోమంలో నుంచి ఆ యొక్క ఫలితాన్నంతా కూడా మనకిస్తాడు. ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అగ్నిదేవుడు అంటే సత్యాసంతు యజమానస్య కామాహ, మనం కోరుకున్నటువంటి కోరికలో ఏదైతే సత్యం ఉన్నదో, ఏదైతే ధర్మం ఉన్నదో ఆ కోరికను మాత్రము ఖచ్చితంగా తీరుస్తాడు అగ్నిదేవుడు. కాబట్టి ఆ యొక్క అగ్నిదేవుడిని ధ్యానం చేస్తూ ఒక్కసారి యజ్ఞేశ్వర భగవానికి ఆ నెయ్యి వేసే వాళ్ళు 1 స్పూన్ తీసుకోండి. దాంట్లో మీ దగ్గర ఉన్నటువంటి 2 ఉన్నాయి కదా, దాంట్లో చిన్నది తీసుకోండి, పెద్దది కాదు, చిన్నది తీసుకునే ప్రయత్నం చేయండి. కొద్దిగా కొద్దిగా వేయాలి నెయ్యి. మనకు హోమం అంతా అయ్యే వరకు కూడా సరిపోయే విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఉండాలి. ద్రవ్యం కూడా మీ దగ్గర ఉన్న ద్రవ్యం కానీ కట్టెలు కానివ్వండి, ఏది కానీ ఏది ఎక్కువగా పెట్టకండి. కట్టెలు కూడా చెప్తారు మధ్యలో, స్వాహ అన్నప్పుడు నెయ్యి వేయండి, ఆ ద్రవ్యం వేయండి, మంత్రాన్ని శ్రద్ధగా వినండి. గణపతి హోమాన్ని ప్రారంభం చేస్తున్నాము. ఒక్కసారి అందరూ గణపతికి గట్టిగా జై చెప్పండి, తర్వాత హోమాన్ని ప్రారంభం చేస్తాం. భోల్ గజానన భగవానికి, లక్ష్మీ గణపతి భగవానికి, ఏకదంత మహారాజకి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిः సీద సాధనగ్గు స్వాహా. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిः సీద సాధనగ్గు స్వాహా. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిः సీద సాధనగ్గు స్వాహా. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిः సీద సాధనగ్గు స్వాహా. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిः సీద సాధనగ్గు స్వాహా. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన
गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनः स्वाहा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनः स्वाहा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनः स्वाहा भद्रं कर्णाभिः देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टभागोगस्तनोभिः विजयमदेमहि तञ्जदाय स्वाहा स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु स्वाहा ॐ लं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं स्वाहा ऋतं वच्मि सत्यं वच्मि स्वाहा त्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानोचानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि पाहि समन्तात् स्वाहा वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमय विज्ञानमयोऽसि स्वाहा सर्वं जगति तन्त्वत्तो जायते सर्वं जगति तन्त्वत्तस्तिष्ठति सर्वं जगति तन्त्वयिलयमेष्यति सर्वं जगति तन्त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि स्वाहा त्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुवरों स्वाहा पूर्वमुच्चार्य वर्णादिन्दरनन्तरम् अरस्वारः परधरः अर्धेन्दुलसितम् तारेण रुद्धम् एतत्तव मनस्वरूपम् ऋकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चाञ्जरूपम् बिन्दुरुत्तररूपम् नादसन्धानम् संहिता सन्धिः सैषा गणेश विद्या गणक ऋषिः गुरुगायत्री छन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः स्वाहा एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् स्वाहा एकदन्तं चतुर्हस्तं भाषमङ्कुशधारिणम् रथं धवरदं हस्तेर्विभ्राणं मोषकध्वजम् रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं जगत्यारो प्रकृते पुरुषात्परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरस्वाहा व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदरानेकदन्ताय विघ्ननाशिने दिवदुताय श्रीवरदमूर्तये नमो नमः स्वाहा
వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనాయ శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా అందరూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ చెప్పండి సర్వత్రా శ్రీ శ్రీ మహా మహా గణాధిపతయ గణాధిపతయ ఇదం నమః ఇదం నమః గజానన భగవానికి అయ్యా అందరూ ఒకసారి కొద్దిగా జ్వాలను చూసి పెట్టుకోండి. తదనంతరం ఆదిత్యాయ నవగ్రహ దేవత హవనే వినియోగ. అందరూ నమస్కారం చేయండి. ఇప్పుడు నవగ్రహ హోమం జరుగుతుంది. నమస్కారం చేస్తూ చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే. మనము మళ్ళీ మళ్ళీ చేసేటువంటి అవకాశం రాదు. నిన్న గురుగారు చెప్పినట్టుగా ఉత్సాహ శక్తి అనేది తగ్గుతూ ఉంటది. మళ్ళీ మనం దాన్ని నింపి గట్టిగా చెప్పాలి. అందరూ కూడా అయ్యగారులకు కూడా ఉత్సాహం వస్తుంది మీరు గట్టిగా చెప్తే. సూర్యనారాయణ భగవానకి ఓం ఆ సత్యే నరసావర్తమానాన్ని వేషయన్నమృతం మర్త్యంచ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనామి పశ్యన్ స్వాహా. కృష్ణే నరసావర్తమానాని వేషయన్నమృతం మర్త్యంచ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనామి పశ్యన్ స్వాహా. సావర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనామి పశ్యన్ స్వాహా. హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనామి పశ్యన్ స్వాహా. అస్య యజ్ఞస్య దుఃఖ స్వాహా. నమస్కారం చేస్తూ చెప్పండి. సూర్యగ్రహాయ ఇదం నమః. ఇదం నమః. సూర్యగ్రహ చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయే చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడ ఉపశాంతయే. నవగ్రహ
చంద్రుడికి నమస్కారం చేసుకోండి. ఓం చంద్రాయ నమః. ఓం ఆప్యాయ స్వధమేతుతే విశ్వదస్సోమృష్టియం భవాయస్య గతే స్వాహా. ఆప్యాయ స్వధమేతుతే విశ్వదస్సోమృష్టియం భవాయస్య గతే ఆప్యాయ స్వధమేతుతే విశ్వదస్సోమృష్టియం భవాయస్య గతే స్వాహా. ఆప్యాయ స్వధమేతుతే విశ్వదస్సోమృష్టియం భవాయస్య సంఘతే స్వాహా. ఆప్యాయ స్వధమేతుతే విశ్వదస్సోమృష్టియం భవాయస్య సంఘతే స్వాహా. అగ్నించ విశ్వశంభుర్వాపస్త విశ్వభేషజీ స్వాహా. సత్యేకమదే దివ్యధీశ్వరీ అక్షావతి నవవతి భవతి అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. అధిదేవత ప్రత్యధిదేవత ప్రవక్ష్యామి రోగ రుణ పీడ ఉపశాంతయే. నవగ్రహాల్లో 3వ గ్రహం అంగారక గ్రహం. అంగారక గ్రహాన్ని నమస్కారం చేసుకోండి. ఓం అంగారకాయ నమః. ఓం అగ్నిరమూర్ధాదివ కగోత్పతి పృథివ్యా అయం అపాగం రేదాగం జన్మతి స్వాహా. 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 జ్ఞాన పృథివ్యా రక్షణాగ్రేశని యథా శర్మ సప్రథా స్వాహా. నాయకం హేతేనే వజయామసి రామశంభోహిత్వాసనామృణాదీదృశే స్వాహా. నమస్కారం చేస్తూ చెప్పండి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత అంగారక గ్రహాయ ఇదం నమః. అరిష్టేతు సంప్రాప్తే బుధ బుధాంచ కాలే బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే. నవగ్రహాల్లో 4వ గ్రహం బుధ గ్రహం. ఓం బుధాయ నమః. ఓం ఉద్బుధ్యస్వాగే ప్రతియార్కే నిష్ఠాభోర్తే సగంధరేఖావయంచ పునఃకర్మకస్వాభిధయ్యవానమందాతాగం సేత్వైధత్తమేతక్ స్వాహా. ఓం ఉద్బుధ్యస్వాగే ప్రతియార్కేణ నిష్ఠాభోర్తే సగంధరేఖావయంచ పునఃకర్మకస్వాభిధయ్యవానమందాతాగం సేత్వైధత్తమేతక్ స్వాహా. మూర్తే సగంధ్రదేహామయంచ పునఃకర్మకస్వాభిధయ్యవానమందాతాగం సేత్వైధత్తమేతక్ స్వాహా. ప్రజాకృత్యేన మిథ్యాభూతే సకం దుర్దేధామయంచ పునఃకర్మకస్వాభిధయ్యవానమందాతాగం సేత్వైధత్తమేతక్ నమస్కారం చేస్తూ చెప్పండి. అధిదేవత
సహిత బుధగ్రహాయ ఇదం నమః. బుధగ్రహ భగవానకి చెప్పండి. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతయే. నవగ్రహాలు 5వ గ్రహం గురుగ్రహం. మంచిగా నమస్కారం చేసుకొని ఓం గురవే నమః. నమస్కారం చేస్తూ చెప్పండి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత బృహస్పతి గ్రహాయ ఇదం నమః. చెప్పండి. శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కాలే శుక్ర ధ్యానం ప్రవక్ష్యామి పత్నీపీడ ఉపశాంతయే. ఓం శుక్రాయ నమః. ఓం శుక్రంతే అన్యతే సత్తే అన్యే హరి విశ్వాయ వసిస్తుధావే పూజన్నే హరాతరస్తు స్వాహా. ఓం శుక్రంతే అన్యతే సత్తే అన్య విశ్వరూపే హరి విశ్వాయ వసిస్తుధావే పూజన్నే హరాతరస్తు స్వాహా. శుక్రంతే అన్యతే సత్తే అన్య విశ్వరూపే హరి విశ్వాయ వసిస్తుధావ భద్రాతే పూజన్నే హరాతరస్తు స్వాహా. శుక్రగ్రహాయ ఇదం నమః. శుక్రగ్రహ భగవానకి చెప్పండి. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే. ఓం శనైశ్చరాయ నమః. విశ్వదాతాని పరితామభూవ యత్కామాస్తే జోమస్తన్నో అస్తు వయక్రస్య భారతయోర్హీనాగ స్వాహా. చెప్పండి. అందరూ కూడా నమస్కారం చేస్తూ అధిదేవత ప్రత్యధిదేవత సహిత శనైశ్చర గ్రహాయ
इदं नमः शनैश्चरग्रह भगवान की चपड़ी राहु अरिष्टेतु संप्राप्ते राहु पूजांच कारयेत् राहु ध्यानं प्रवक्ष्यामि चक्षुः पीडा उपशान्तये ओम राहवे नमः। ओम गया चित्रा भवदोगे सदावृतसखा यादिष्ठया स्वाहा गया चित्रा भवदोगे सदावृतसखा यादिष्ठया स्वाहा गया चित्रा भवदोगे सदावृतसखा यादिष्ठया स्वाहा चित्रा भवदोगे सदावृतसखा అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి అధిదేవత ప్రత్యధిదేవత సహిత రాహుగ్రహాయ ఇదం నమః రాహుగ్రహ భగవానికి చెప్పండి కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీఠ ఉపశాంతయే ఓం కేతవే నమః। ओम केतं गणं न केतवे पेशो हरिया केतवे तवधराय स्वाहा ओम केतं गणं न केतवे पेशो हरिया तवधराय स्वाहा केतं गणं न केतवे पेशो हरिया केतवे तवधराय स्वाहा केतं गणं न केतवे पेशो हरिया केतवे केतं गणं न केतवे पेशो हरिया केतवे तवधराय स्वाहा चंद्रम वयं पूर्वीरं నమస్కారం చేస్తూ చెప్పండి అధిదేవత ప్రత్యధిదేవత సహిత కేతుగణాయ ఇదం నమః కేతుగణ భగవానికి చెప్పండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః నవగ్రహ భగవానికి। ఇప్పుడు ఆ పరమేశ్వరునికి సంబంధించినటువంటి రుద్రహోమం జరుగుతుంది. మనసులో ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరితోని అందరూ చూడండి. ఈ 3 వేలతో వేయాలి. నిజం కూడా కొద్దిగా వేయాలి. ఎక్కువ వేస్తే ఎక్కువ ఫలితం వస్తుందేమో, తక్కువ వేస్తే తక్కువ ఫలితం వస్తుందేమో అనేటువంటి విషయం ఇక్కడ అవసరం లేదు. ఈ 3 వేల ద్వారా మనకు 2 గింజలు వస్తాయి, 2 గింజలు 4 గింజలు వస్తాయి, 4 గింజలు ఎంత వేయాలో ద్రవ్యమో అంతనే అగ్ని దేవుడికి మనము సమర్పించాలి. కాబట్టి అది గమనించండి. ఇప్పుడు రుద్రహోమం జరుగుతుంది. అందరూ కూడా మనస్సులో ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరం జపం చేస్తూ ఉండండి. ఓం అస్య రుద్రస్య ప్రశ్నస్య ఘోర రుచి అనుష్ఠం ఛందః సంకచనమూర్తి స్వరూపో యోసావాదిత్యః పరావరస్య శరద్వాదత అగ్నికరమానష్టగయాగో రుద్రః పడే వినియోగః మణికా అటోద్రాపణి అంగుఠాభ్యాం నమః నరజమో నమః దేవ్యాం నమః
वेकाभ्यां नमः निरुलयन्दाग्नेयाभ्यां नमः ज्योतिष्ठोमात्मने वेकाभ्यां नमः सर्वकल्पात्मे गणदेवपुष्टाभ्यां नमः अग्निहोत्राग्नेयवृद्धाय नमः कर्णपूर्णमात्राग्ने स्वाहा राजमाचावेकाय गुरु निरुलयन्दाग्ने गोदाय ज्योतिष्ठोमात्मने तत्राय गुरु सर्वकल्पात्मने अस्त्राय गुरु भूतभूतबन्धः ध्यानं सर्वकामसर्वमेश्वरने ध्यान చేయండి కలుసుకొని ఓం ఆపాదనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసపూర్ణేందువాంతామృతే అశోకా పృథలోకమీశమనిషం రుద్రానవకాంజపంధ్యాయతే చతుర్ధరే ప్రథమం విప్రో విదిత్యేచ్చివం బ్రహ్మాండ వ్యాప్తదేహ భృతహిమనుజా భాతమానాభుజంగై కంఠే కాళా కపర్దా కలితజగళా చండకోదండహస్తా త్రయకార్ద్రా కపర్దా ప్రణతమయహరా శాభవాంగుకోటిభేడా రుద్రా శ్రీరుద్ర సూక్త ప్రకట విభవాన ప్రయచ్ఛన్ను సౌఖ్యం హర నమః పార్వతీపదే హర హర మనసులో ఓం శివాయ అనేటువంటి జప చేస్తూ స్వాహాకారాన్ని ఇస్తూ ఓం నమో భగవతే రుద్రాయ స్వాహా ఓం సోం సోమాయ స్వాహా నమస్తే రుద్రమన్యవౌతైసవే నమః నమస్తే అస్తధన్వనే బాహుభ్యాముదతే నమః స్వాహా శివతమా శివం భగవతే నమః శివాసరం విజాయాత వదజానో చంద్రమణయ స్వాహా రుద్రశివాతనోరఘోర పాపకాశిని గజానస్తనవాసంతమయా గిరిశంతాభిజాగసేః స్వాహా విశంకృషంతః సేవభర్షస్య శివాంగరప్రదాంగురమాహికం సేఃపురుషంతయ స్వాహా శివేన వచసాన్వాగిరిషాచ్ఛామతామసి విధానः సర్వమిద్దగతయక్ష్మకం శ్రవణాస స్వాహా ద్రాక్షాయ మేఢజే అథో ఏ అస్య సత్వానో హతేభ్యో కరన్నమః స్వాహా
पदये नमः स्वाहा पदये नमः स्वाहा पदये नमः स्वाहा पदये नमः स्वाहा मध्योधन्वामिभ्यश्च वो नमः स्वाहा नमः स्वाहा आयच्छद्भ्यश्च वो नमः स्वाहा सिरेभ्यश्च यानेभ्यश्च वो नमः स्वाहा सेनाभ्यश्च नमः स्वाहा मंत्राय च स्वाहा सर्वाय नमः यमनये च स्वाहा नमो नीलग्रीवाय च जगन्धाय च स्वाहा कमर्दने दम्यत्रयेजाय च स्वाहा नमः सहस्राक्षाय च शतधर्मणे च स्वाहा नमः विजयाय च दिव्यविष्टाय च स्वाहा नमो वीढट्टमाय देशमने च स्वाहा प्रस्नाय नमः मनाय च स्वाहा नमो बृहते नमऋषीयसे च स्वाहा वृद्धाय च समृद्धाय च स्वाहा अग्रयाय च प्रथमाय च स्वाहा आयुर्वेदाय च स्वाहा शीघ्रयाय च शीघ्राय च स्वाहा पूर्वजाय च वस्वजाय च स्वाहा याम्याय च क्षेम्याय च स्वाहा वर्जाय च खर्याय च स्वाहा श्लोक्याय च अवसान्याय च स्वाहा वन्द्याय च कक्ष्याय च स्वाहा श्रवाय च प्रतिश्रवाय च स्वाहा आदिशयनाय च आयुर्वेदाय च स्वाहा शूराय च अवभिन्दते च स्वाहा वर्णनाय च मरोधनाय च स्वाहा बिल्बिने च कवचने च स्वाहा दक्षसेनाय च स्वाहा लभ्याय च हरण्याय च स्वाहा प्रमृदाय च स्वाहा दूराय च प्रेराय च स्वाहा यमदाय च स्वाहा क्षणे शवेजाय च स्वाहा वायुदाय च धर्मराय च स्वाहा सुगाय च वज्राय च स्वाहा वाक्याय च विद्याय च स्वाहा सूत्याय च रस्याय च स्वाहा वाक्याय च वैश्यताय च स्वाहा सूत्याय च वट्याय च स्वाहा वज्राय च वश्याय च स्वाहा मेघ्याय च विद्याय च स्वाहा दीर्घाय च लब्धाय च स्वाहा वाक्याय च रेषयाय च स्वाहा संध्याय च वास्तवाय च स्वाहा स्वामाय च रत्नाय च स्वाहा ताम्राय च रुणाय च स्वाहा सिंहाय च धमराय च स्वाहा ज्ञानाय च भीमाय च स्वाहा अग्रे वधाय च दूरे वधाय च स्वाहा च स्वाहा वृक्षेभ्यो हरिकेभ्यः स्वाहा प्रभाक्याय शिराय दक्षयराय स्वाहा जगर्क्याय स्वाहा कात्याय जगक्वरेठाय स्वाहा धव्याय नरस्याय स्वाहा
लभ्याय स्वाहा ऊर्जाय सोरण्याय स्वाहा वर्ण्याय वर्णशत्याय स्वाहा स्वाहा अक्षरेण प्रक्षरेण स्वाहा ऋग्भ्यो देवानागोदेभ्यो स्वाहा दक्षिणेभ्यो देवानागं हृदयेभ्यो स्वाहा ऋग्भ्यो देवानागोदेभ्यो स्वाहा चिन्वत्केभ्यो देवानागं हृदयेभ्यो स्वाहा हृदयेभ्यो देवानागोदेभ्यो स्वाहा केभ्यो देवानागं हृदयेभ्यो स्वाहा क्षयद्वीराय नमसा विधेमते यच्छञ्चयोच्चमनरायते पिता तदस्यावतवर्त्र प्रणीतौ स्वाहा मातरं प्रियामान तनवरुद्रणेन वीरान्मानोर्दभावितो मते रविन्वन्तो नमसा विधेमते स्वाहा
मातमे भक्तमे देवातमे महिमातमे परिमातमे प्रतिमातमे वस्मातमे द्रागुयातमे वृद्धतमे वृद्धतमे सत्यतमे तद्धातमे जगत्तमे धनतमे वृत्तमे विदितमे क्रीडातमे विस्मे सततमे दर्शमानतमे सोतन्तमे प्रपन्तमे वितन्तमे वेद्यन्तमे भूतन्तमे भविष्यतमे पंचमे सुपथन्तमे रद्धन्तमे वर्धितमे क्लप्तन्तमे क्लप्तिस्तमे मदिस्तमे तमदिस्तमे स्वाहा मजस्तमे प्रियन्तमे कामस्तमे कामस्तमे सौमनस्तमे भद्रन्तमे सुरस्तमे वस्तस्तमे तमे भगस्तमे त्रवनन्दमे गंगारमे धत्तारमे क्षेमस्तमे धृतमे विचन्तमे मातमे धर्मविचमे गारन्तमे सहस्तमे प्रतस्तमे सीरन्तमे लयस्तमे मृतन्तमे परन्तमे रामस्तमे जीवादस्तमे दीर्घास्तमे रमेतन्तमे परन्तमे सकन्तमे जनन्तमे सौधानमे सुरन्तमे स्वाहा पदितमे रदतमे ग्रंथमे मधुमे कथेतमे दवेतमे कृतमे वृष्टमे दैत्रंतमे औभजंतमे रजस्तमे राजस्तमे पुष्टंतमे पुष्टिस्तमे विपदमे प्रभुतमे बहुतमे भोजितमे पूर्णतमे पूर्णतरंतमे चतुस्तमे कूयवास्तमे नंतमे क्षतमे व्रीहरिस्तमे जवास्तमे माधास्तमे तिला मुद्गास्तमे खल्वास्तमे गोधूमास्तमे मधुरास्तमे प्रियंगवस्तमे नवस्तमे श्यामागास्तमे निवारास्तमे स्वाहास्तमे वृत्तिकास्तमे गिरिजस्तमे पर्वतास्तमे सिगतास्तमे वनस्पतिस्तमे हिरण्यंचमे शीसंतमे त्रपुस्तमे श्यामंतमे लोहंतमे कृष्णमापस्तमे विरोधस्तमे कृष्णपत्यन्तमे कृष्णपत्यन्तमे ग्राम्यास्तमे पदवारण्यास्तमे कल्पन्त वित्तन्तमे वित्तिस्तमे भोगन्तमे भोगिस्तमे वसुतमे वसुतमे कर्मतमे शक्तिस्तमे अर्धस्तमे एवस्तमे दिस्तमे गदिस्तमे स्वाहा इंद्रस्तमे सोमस्तमे इंद्रस्तमे सवितास्तमे इंद्रस्तमे सरस्वतीस्तमे इंद्रस्तमे पूषास्तमे इंद्रस्तमे बृहस्पतिस्तमे इंद्रस्तमे मित्रस्तमे इंद्रस्तमे वरुणस्तमे इंद्रस्तमे त्वष्टास्तमे इंद्रस्तमे धातास्तमे इंद्रस्तमे इंद्रस्तमे जनोतमे इंद्रस्तमे भरतस्तमे इंद्रस्तमे विश्वेतमे देवा इंद्रस्तमे पृथिवीतमे इंद्रस्तमे अंतरिक्षंत महेंद्रस्तमे ज्योतिस्तमे इंद्रस्तमे दिशस्तमे इंद्रस्तमे मूर्धातमे इंद्रस्तमे प्रजापतिस्तमे इंद्रस्तमे स्वाहा रस्मिस्तमे रस्मिस्तमे द्विपदिस्तमे उपाकंसस्तमे अंतर्यामस्तमे इंद्रवादवस्तमे मैत्रावरुणस्तमे शनस्तमे परिप्रस्थानस्तमे शुक्रस्तमे मन्धेतमाग्रहणस्तमे वैश्वदेवस्तमे ध्रुवस्तमे वैश्वानरस्तमे ऋतुग्रहास्तमे दिग्राह्यास्तमे युगाग्नस्तमे देवस्तमे वरुणपदीयास्तमे माहेरस्तमे दावित्रस्तमे दारफलस्तमे पौषस्तमे पात्रे मदस्तमे हरियानस्तमे स्वाहा मदहिन्तमे वेदितमे विद्यास्तमे विदग्धमे नमदास्तमे ग्रावाणस्तमे सर्वस्तमे उपरवास्तमे धृतवणेतमे दोणकलहस्तमे मायव्यास्तमे बहुलभृतमाघवनीयस्तमाग्ने धृतमे हविर्धानन्तमे गृहास्तमे पुरोडाजास्तमे पतदास्तमे मृतस्तमे नगाकारस्तमे स्वाहा तमे घर्मस्तमे अर्कस्तमे सूर्यस्तमे प्राणस्तमे स्वमे धस्तमे पृथिवीस्तमे दिदिस्तमे दिदिस्तमे ज्योतिस्तमे चक्वरीमंगले यादुषस्तमे यज्ञेन कल्पन्तामृतमे सामगमे स्तोमस्तमे यजुस्तमे दीक्षादमे तमस्तमे ऋतुस्तमे वृन्दमे होरात्रयोर्विष्ट्याबृहद्रसन्दमे यज्ञेन कल्पेताः स्वाहा स्तमे वत्सास्तमे त्रियविष्टमे त्रियवीतमे नित्यवात्यमे नित्यौहीतमे पञ्चाविष्टमे पञ्चावीतमे त्रिवत्सस्तमे त्रिवत्सातमे त्रियवात्यमे त्रियौहीतमे वत्सवात्यमे पष्टौहीतमौक्षातमे मजातमृतवत्यमे वेहत्यमे लड्वात्यमे थेनत्यवायर्यज्ञेन कल्पतामपानो यानो यज्ञेन कल्पताध्यक्षर्यज्ञेन कल्पतागुश्रोत्रयज्ञेन कल्पतात्मनो यज्ञेन कल्पतात्मा यज्ञेन कल्पतामात्मा यज्ञेन कल्पता यज्ञो यज्ञेन कल्पताग स्वाहा सहस्रमे पंदरमे सप्तदमे अवदमे एकादशमे
वेदमे मृदो वेदमे पञ्चवेदमे सप्तदशमे नववेदम एकविगोचरिष्टमे प्रजाविगोचरिष्टमे पञ्चविगोचरिष्टमे सप्तविगोचरिष्टमे नवविगोचरिष्टमे एकत्रिगोचरिष्टमे त्रयत्रिगोचरिष्टमे चतुर्दशमे चौदमे द्वादशमे द्वादशमे विगोचरिष्टमे चतुर्विगोचरिष्टमे द्वाविगोचरिष्टमे द्वात्रिगोचरिष्टमे यत्रिगोचरिष्टमे चत्वारिगोचरिष्टमे चतुश्चत्वारिगोचरिष्टमे तादत्वारिगोचरिष्टमे అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి ఆదిత్యాత్మనే శ్రీరుద్రాయ ఇదం నమః శంకర భగవానికి ఇక్కడ వస్తుంది ఇక్కడ అదే ఒకసారి కార్యకర్తలు వాళ్ళకి ఏమన్నా మంచినీళ్ళు కావాలంటే ఇవ్వండి 2 నిమిషాలు కీర్తన మధ్యలో ఎవరు తాగొద్దండి ఎవరైనా తాగేదంటే ఇప్పుడు తాగేసేయండి ఇంకొక 15 నిమిషాలలో